అప్పులు ఇచ్చిన వాళ్ళ కోసం కాదు ఈ రీలు, అప్పులు చేసిన వాళ్ళ కోసం ఈ రీలు. అప్పు చేశారు, తప్పు చేశారు, చేసావు, అయిపోయింది. ఇలా మాట్లాడుతా ఉంటే నువ్వు ఇస్తావా అంటారు. బాధల్లో ఉన్నవాడికి ఆ పెయిన్ తెలుస్తుంది. మరి ఎందుకు తీసుకున్నావు? ఎందుకు తీసుకున్నావు? కోటు సూట్ వేసుకొని మాట్లాడమంటే మాట్లాడతారు. వాళ్ళేమన్నా ఇస్తారా? ఎవడెందుకు ఇస్తాడు? నువ్వు కొత్త ప్రయత్నాలు వెతుక్కోవాలా. ఆ గూగుల్ ఒకటి ఏడ్చింది, చాట్ జీపీటీ ఒకటి ఏడ్చింది. ఫ్రీ, కొత్తగా వెళ్ళి వెతుకుదామే, లేదా కొత్తవి నేర్చుకుందామే. లేదండి మేము పాత మనుషులం. ఇంకెంతకాలం పాత మనుషులం? అందరూ పాత మనుషులే. వాడెవడో అడాప్ట్ అయిపోతా ఉంటాడు, నువ్వు అడాప్ట్ అవ్వాలా. అంతేగాని మాకు ఇవన్నీ రాదు, పాత పద్ధతులే పెట్టుకొని పాత అప్పులు కట్టలేక కొత్త అప్పులు చేసుకుంటూ బ్రతకడం కాదు జీవితం అంటే. అడగద్దు మళ్ళీ. ఆ మార్గం ఎక్కడో ఏందో నడక్కో. ఎవరు చెప్పండి? అప్పుల కోసం ఎట్లా తలుపులు కొడతావు అందరిది, అట్లనే వెతుక్కోవాలి మార్గం. అప్పులు కొట్టేటప్పుడు మాత్రం వీలు కాకపోతే వాళ్ళని గుర్తొస్తుంది కదా, మార్గం కనబెట్టేటప్పుడు గుర్తురాదే. మీరు డిసైడ్ అయితేనే గెలవగలుగుతారు. అప్పులు ఇచ్చినోడు నిన్ను నమ్మి ఇచ్చాడు, వాడు ఎంత పెద్ద రౌడీ అవని, వాడు మనిషే. నువ్వు ఏ రోజు వాడితో మాట్లాడలేదే, వాడినే దబాయిస్తావు కాల్ చేసి. అప్పులు ఇచ్చినోడిని దబాయిస్తే వాడి కోపం రాదు. ఇచ్చినావులే పెద్ద అప్పు అట్లా అనకు. నీ అవసరానికి వాడు ఇచ్చాడు కరెక్ట్ గా.